మీ పేరు? నా పేరు రవి అండి. ఇక్కడ బేసికల్లీ మాది వైజాగ్, విశాఖపట్నం. ఓకే. ఇప్పుడు ఏపీ రాజకీయాలు చూస్తే వేడిగా ఉంది చాలా. ఎవరు సీఎం అవుతారు అనుకుంటారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్? టైటే ఉంటుందని అనిపిస్తుంది. లాస్ట్ టైం అంత మెజారిటీ రాకపోవచ్చేమో కానీ జగన్ గారికి. బట్ ఐ థింక్ ఇట్ బి సీరియస్ బ్యాటిల్ నౌ. ఓకే. వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరారు. దానివల్ల జగన్ గారికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? జగన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ఐ థింక్ ఇంకా షర్మిల గారు ఆవిడ ఇంకా గ్రోయింగ్ కదా. సో ఐ థింక్ జగన్ ఎస్టాబ్లిష్ కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి బిగ్ డిఫరెన్స్ అని అనిపిస్తుంది అని నాకు తెలీదు, అనుకుంటున్నాను. సో ఇట్ విల్ బి డైరెక్ట్ బ్యాటిల్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఇట్ విల్ బి టఫ్ ఫైట్. అంటే లాస్ట్ టైం లాగా ఐ డోంట్ థింక్ ఆల్ అవుట్ అంటే మెజారిటీ అటు వెళ్ళింది కదా, అలా ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉందంటారా? అంటే నాకు తెలిసి మెజారిటీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఎస్టాబ్లిష్ అవడానికి 10 years ఉంది కదా. అంటే పీపుల్ విల్ సీ వెన్ ఆర్ యూ ఎస్టాబ్లిష్డ్ అండ్ హౌ మచ్ మీరు అంత చేశారు ఏంటి అని చాలా చూసారు యాజ్ అ పర్సన్. ఎందుకంటే పాలిటిక్స్ ఇస్ నాట్ అబౌట్ జస్ట్ వన్ పర్సన్ కదా, యూ నీడ్ పీపుల్. అంటే పవన్ కళ్యాణ్ ఒక్కరితో మార్పు అనేది సహజం రాదు. యూ నీడ్ పీపుల్ లైక్ పవన్ కళ్యాణ్. బట్ ఐ డోంట్ నో హౌ మెనీ అండర్ హిమ్ ఆర్ లైక్ ఆయనకున్న కమిట్మెంట్ లెవెల్స్ కానీ ఎంత ఉన్నా ఐ సీరియస్లీ డోంట్ నో. బట్ చంద్రబాబు నాయుడు హ్యాస్ ఎస్టాబ్లిష్డ్. ఆయన కింద ఉన్నారు. ఆయన కూడా నిజంగా ఎంత చేస్తున్నారో నాకు తెలియదు కానీ వాళ్ళ ఫాలోవర్స్. బట్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. బట్ పవన్ కళ్యాణ్ గారు ఇంకా గ్రోయింగ్ కాబట్టి ఐ డోంట్ నో, నాకు అంత ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరు రాజధాని అమరావతి కాడ పోటీ చేయడానికి భయపడుతారు. ఎందుకు? వైసీపీ వాళ్ళు. నాకు ఐడియా లేదండి. ఐ డోంట్ థింక్. నాకు నేను అంత డీటెయిలింగ్స్లోకి వెళ్ళలేదు ఇంకా యాక్చువల్లీ. ఇంకా నాకు అంత సూపర్ఫిషియల్ నాలెడ్జే కానీ అంత ఇన్డెప్త్ నాలెడ్జ్ నాకు లేదు. థ్యాంక్ యూ అండి. మీ పేరు? ప్రపూర్. ఇక్కడ బేసికలీ మన కరీంనగర్. ఓకే. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా ఫ్రీ బస్. అసలు ఫ్రీ బస్ లేడీస్కి ఇవ్వడం రైట్ అంటారా? నాకు తెలిసి అయితే అక్కర్లేదు. అందరికి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. అసలు ఇస్తే ఎవరికి ఇవ్వాలి ఫ్రీ బస్? కానీ క్రైటీరియా ఉంటుంది, దాన్ని మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి ఫస్ట్. సో నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు. కానీ అందరికీ ఏది చూడకుండా ఉట్టిగా లేడీస్ అన్న కేటగిరీ ఉండి మొత్తం ఫ్రీ ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు. ఓకే. కానీ కొన్ని బస్సెస్లో ఇప్పుడు చూస్తుంటే సిటీలోస్లో లేడీస్ బస్సులు రిజర్వ్ సీట్లో కాకుండా జనరల్ సీట్లో కూడా వచ్చేసి లేడీస్ కూర్చుంటారు కదా, దాని మీద మీరేమంటారు? దట్స్ ఫైన్. ఇంకా లేడీస్ సీట్స్ మెన్ సీట్స్ అన్న ఏముంది, ఎందుకు డిఫరెన్స్? ఉంటే కూర్చుంటారు, వాళ్ళకి లేని అభ్యంతరం, మనకేమైంది? మళ్ళీ మనం లేడీస్ సీట్లో కూర్చుంటే మనం లేపేస్తారు కదా. అదే అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి లేదు అన్నప్పుడు అక్కడ ఉండొద్దు, సమానం అన్నప్పుడు అంతా సమానమే. లేదు అంటే మనం వాళ్ళు ఇటు రావద్దు. తీసేయాలి నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీరు ముందు కూర్చోవద్దు అని మాకు చెప్తే వాళ్ళు వెనక్కి రావద్దు అంటాను. వాళ్ళు వెనక్కి వచ్చినప్పుడు మనం ఏమో ముందుకు వెళ్తాం అంతే. మీ పేరు? నా పేరు రాజేష్. ఏం చేస్తారు? ఐటీ. బేసికలీ ఎక్కడ? ఆంధ్ర. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా వేడెక్కాయి. ఎవరు నెక్స్ట్ సీఎం అవుతారు అంటే చంద్రబాబు, కళ్యాణ్ బాబు ఇద్దరు వాళ్ళు అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. బాగుంటుంది. ఎందుకు చంద్రబాబు లేకపోతే కళ్యాణ్ బాబు గారు? 5 years చూసాము, అంత డెవలప్మెంట్ అంత ఇదిగా ఏం లేదు. ఓన్లీ ఫోకస్ ఆన్ మనీ అంతా అకౌంట్స్కి వేయడమే సరిపోతుంది. అంత డెవలప్మెంట్ కానీ ఐటీ కానీ ఇందులో పెద్ద అంత గ్రోత్ లేదనిపిస్తుంది. ఓకే. వైసీపీని కొంతమంది ఎమ్మెల్యేలు వీడి వేరే పార్టీలోకి చేరబోతున్నారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? స్పందన అంటే ఇక వాళ్ళ టికెట్స్ రాలేదు కదా, ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు కదా. వాళ్ళు వాళ్ళ అస్తిత్వం కాపాడుకోవాలి కాబట్టి అందులో ఉండాలి కదా, రాజకీయాల్లో ఉండాలంటే. ఓకే. వైసీపీలో ఇస్ బెస్ట్ నాయకులు అంటే ఎవరు చెప్తారు? నాకైతే అసలు వైసీపీ రాజకీయమే నచ్చదు అసలు. బేసిక్గా ద వే దే బిహేవ్ అనేది అసలు నచ్చదు అసలు. ఎందుకంటే పర్సనల్గా అటాక్ చేసేస్తారు. ఒక ఇదిలా ఉంటుంది, అంత వాళ్ళ పర్సనల్ ఇదిని టార్గెట్ చేస్తున్నట్టు ఉంటుంది. దట్స్ వై వీ డోంట్ లైక్. ఓకే. బొత్స సత్యనారాయణ గురించి ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారంటే ఏం చెప్తాం, చదువుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు కదా, అందుకనే నిరుద్యోగం ఎక్కువైపోతుందని చెప్పి ఇంకా ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్తున్న తర్వాత ఆయన గురించి ఏం మాట్లాడగలుగుతాం మనం? ఎడ్యుకేషన్ అంతమంది చేస్తున్నారంటే దానికి తగ్గ మనం ఏమంటారు ఇదిని చేయాలి కదా. అంతమందికి మన జాబ్స్ కానీ అవన్నీ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, మన ఈ ఐటీని తీసుకురావాలి, లేకపోతే జాబ్స్ వచ్చేలాగా వాళ్ళందరూ వాళ్ళకి సంపాదించుకునేలా చేయాలి తప్ప మనం వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు వేయడం ఈ అంతా ఇదిగా ఉంటుంది. వాళ్ళకి ఉపాధి కల్పిస్తే ఇంకా బాగుంటుంది. ఒక జాబ్, ఒక ఫ్యామిలీలో 10 మంది ఉంటే ఒక్కరికి జాబ్ వస్తే కొంచెం హ్యాపీ కదా, వాళ్ళు ఒక్కళ్ళే చూసుకుంటారు. ఎన్ని సంవత్సరాలు డబ్బులు వేస్తాం,
లాజెస్లో ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ పర్సన్స్ అందరూ మీటింగ్ చేశారు కదా, ఇంటర్నేషనల్ బిజినెస్ పర్సన్స్ అందరూ. అక్కడికి చాలా మంది సీఎంస్ వెళ్ళిర్రు, ప్రెసిడెంట్స్ కూడా వచ్చారు, కానీ ఏపీ ప్రెసిడెంట్ మాత్రం వెళ్ళలేడు. దాని మీద మీరేమంటారు? అది నాకు తెలియదు అసలు, యాక్చువల్గా దీని గురించి తెలియదు. ఏపీ సీఎం వెళ్ళలేడుగా, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేరు కదా. ఇంగ్లీష్లో మాట్లాడలేరు కదా, వెళ్ళలేకపోయారమ్మా. అంటే ప్రాపర్ కమ్యూనికేషన్ చేయాలి అక్కడ, అంటే చాలా ఇది చేయాలి అక్కడ, పేపర్ చూసి మాట్లాడలేరు కదా, మేబీ అందుకే వెళ్ళలేకపోయి ఉండొచ్చు.